తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఒకవైపు పొదుపు మంత్రం, మరోవైపు కోట్ల రూపాయల వ్యయం. ఒకవైపు కాస్ట్ కటింగ్ ఆదేశాలు, మరోవైపు కొత్త ఖర్చులకు గ్రీన్ సిగ్నల్. ఏపీ కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గోవా తరహాలో బీచ్ షాక్స్ ఏర్పాటు నుంచి అమరావతి భవనాల హంగుల వరకు కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్ల్లో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యలంక, విశాఖ బీచ్ల్లో షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు బీచ్ షాక్స్ నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 2 బీచ్లలో అమలు చేయనున్నారు. భవిష్యత్తులో అన్ని బీచ్ల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. బీచ్ల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమరావతి భవనాల హంగులకు మళ్లీ భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. పలు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైకోర్టు భవనం వద్ద అదనపు వసతులకు 540 కోట్ల రూపాయల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయపూడి ఐఏఎస్ అధికారుల భవనాల హంగులకు 94 కోట్ల రూపాయల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. స్టోర్ రూమ్స్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టేర్ కేస్, బాల్కనీ విత్ కానోపీ, పార్కింగ్ వసతుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలో భవనాలకు భారీ వ్యయం చేస్తున్న కూటమి సర్కార్ వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ భారీ నిధులను వెచ్చిస్తోంది. మరోవైపు ఏపీలో కాస్ట్ కటింగ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించని సర్కార్ కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు నేర్పుతోంది. అనవసర ఖర్చులు తగ్గించాలని, ఇంధన పొదుపు పాటించాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 50% అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్లో చేయాలని, అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా విదేశీ ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డెకరేటివ్ లైట్లు, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు.